పూరీకి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దుంపలు శుభ్రం కడుక్కోవాలి. ఉల్లిపాయలు తొక్క తీసుకొని ఈ రెండింటిని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిని ఇలా స్మాష్ చేసి ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నా. ఉప్పు కూడా ముందుగా కలిపేయాలి. తర్వాత అర స్పూన్ వేస్తున్నాను, కొంచెమే కాబట్టి మేము చేసుకునే దీంట్లోకి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పసుపు కలపాలి. పసుపు కలిపింది ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇట్లా వస్తుంది. ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు 4 రెబ్బలు ఇలా కోసుకోవాలి. పూరీ కర్రీకి ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇట్లా తిప్పుకొని గట్టిగా ఉంటుంది కాబట్టి వేసిందే నీళ్ళు వేసుకోండి. కొంచెం మీకు కావాలంటే శనగపిండి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చాలా బాగుంటుంది. టమాటా కూడా కావాలంటే ముందే తాలింపు గింజల్లో వేసినప్పుడే టమాటా కూడా వేసుకోండి. అయిపోయింది చూడండి. అంతే, అయిపోయింది చూడండి. ఇట్లా చేసుకోండి. మీకు కూడా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూరీ కూర ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకోండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది కర్రీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి. పూరీ కలపడం ఎలాగో చూపిస్తాను.